నాకు తెలిసిన చిట్టి అన్న చాలా సైలెంట్ ఉంటాడు. సడన్గా ఒక వీడియో వచ్చింది. పెద్ద షాప్ అంటేనే చిట్టి అంటేనే మాదే ఒక బ్రాండ్. అప్పుడు నాయి బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాము అనేసి చిట్టి విసి ప్రసాద్ అన్నప్పుడు అసలు ఇలాంటి టైంలో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడు అనేసి, అసలు ఎందుకన్నా మీరు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతవరకు మాకు కాంపిటీషన్ అనేది లేదు. ఈ ఫ్రాంచైజీ అనేది వచ్చిన వాళ్ళు వచ్చి ఏమనంటే మాకు చాలా దెబ్బ పడింది. అసలు ఏం జరిగిందన్న? బాగున్నారు మీరు, సడన్ గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ ఏంటి అసలు? అది నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. మీ హెల్త్ ఎక్కడ మీరు రిస్క్ పెట్టి ఈ పని ఎందుకు చేస్తున్నారు? అదే మా కుల వృత్తిని కించపరుస్తున్నారు. 150 రూపాయలకు కటింగ్ షేయింగ్ చేస్తామంటే వాడు 99 రూపాయలు చేస్తాడు. వాడికి ఏం గిట్టుబాటు కాదు అది. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, ఎందుకు ఇన్ని చోట్ల మీరు తిరగాల్సి వచ్చింది? మున్సిపల్ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్ మేము ఎందుకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిందంటే, ఫస్ట్ మాకు ఈ ఫ్రాంచైజీగా చాలా ఇబ్బంది వస్తుంది. దానికి కొంచెంగానే మాకు కట్టుడి అయిందంటే 50 రూపాయలకి డీటాన్ ఇస్తాను. అది నిజంగా 50 రూపాయలు డీటాన్ వస్తుందా? అది చాలా తప్పైన విషయం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడు ఓపెన్ వేసుకుంటాడు, లోపల వేసుకుంటాడు, లేదు బయట వేసుకుంటాడు, తింటాడు, మూస్తాడు, అట్లే వస్తాడు, అట్లే మూతి సిగరెట్ తాతాడు. ఎమ్మెల్యే గారు మా షాప్కే వస్తారు, ఆయన నాతో మాట్లాడతాడు. ఇది చరిత్ర ఉన్నంత వరకు ఉంటుంది. ఇది దీనికి ముగింపు అనేది లేదు. ఇది హాయ్ గైస్, నేమ్ శ్రీకాంత్. వెల్కమ్ టు సహా మీడియా ప్రొడక్షన్స్. సో ఈరోజు చిత్తూరులో రీసెంట్గా నాయి బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తితో మనం మాట్లాడబోతాం. ఆ వ్యక్తి ఎవరో మీరే చూసేయండి. ఆయన కొంచెం ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నది. నా చిట్టి అన్న, నాకు తెలిసిన చిట్టి అన్న చాలా సైలెంట్ ఉంటాడు. అసలు పెద్దగా ఏ విషయాన్ని జోలికి వెళ్ళాడు. సో సడన్గా ఈ మధ్య సోషల్ మీడియాని చూస్తున్నప్పుడు సడన్గా ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియో గురించి మాట్లాడుకునే ముందుగా మీరు ప్రాపర్ ఎక్కడ, మీ పూర్తి పేరేంటి, అమ్మా నాన్నగారు ఏం చేస్తుండేవారు, మీ బాల్యం అంతా ఎక్కడ జరిగిందన్న? మా బాల్యం అంతా చిత్తూరే. మా నేటివ్ వచ్చి చిత్తూరు. మా ఫాదర్ వచ్చి చిత్తూరు గిరింపేట మాది హౌస్. దాదాపు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాము. మా తాతగారి నుంచి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. తర్వాత మా షాపు 94లో షాప్ పెట్టినాము. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర షాప్ పెట్టినాము. ఫస్ట్ చిత్తూరులో ఇంట్రడ్యూస్ మందే. పెద్ద షాప్ అంటేనే చిట్టి అంటేనే మాదే ఒక బ్రాండ్. అప్పుడు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అప్పుడు లేదు బ్రాంచెస్ అనేది, అప్పుడు లేదు. అప్పుడంతా వచ్చి మాలో మాకే కాంపిటీషన్ గా షాప్స్ ఉండింది. అప్పుడు పెద్ద షాప్ అంటే మాదే. అప్పట్లో కొద్దిగా ఫేమస్ గా ఉండింది మన షాప్. తర్వాత అటు ఇటు మా ఫాదర్తో ఉన్నాను. నేను స్కూల్కి వెళ్ళలేదు అప్పట్లో స్టార్టింగ్లో. నేను వచ్చి 94లో ఈ ఫీల్డ్కి వచ్చినాను. మా వర్క్ నేర్చుకోవాలని 94లో వచ్చిన. తర్వాత అప్పటి నుంచి వర్క్ నేర్చుకుంటున్నాను. అప్పుడు మీ ఏజ్ ఎంత? 94లో మీరు కరెక్ట్గా 14 నా ఏజ్. అప్పుడు 14 ఏళ్ళకి ఎందుకు ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది? అప్పుడు ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పట్లో వృత్తిగా నేర్చుకుంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో బాగుంటాం అనేసి అట్లా దాని మీద ఇది చేసుకుని అప్పుడు ఇంట్రెస్ట్ దాని మీద ఉన్నింది. అప్పుడు ఫాదర్ కి హెల్ప్ చేయాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఎందుకంటే ఫ్యామిలీ చాలా డల్ గా ఉంది ఒకప్పట్లో. అప్పుడు మా ఫాదర్ సపోర్టింగ్ కి ఎవరు లేరు కాబట్టి అప్పుడు నేను ఇదేసి అప్పుడు నేర్చుకున్నాను వర్క్. దాదాపు ఒక 30 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో మీరు ఉన్నారు. 30 ఏళ్ళుగా ఉన్నాను నేను ఫీల్డ్ లో. పిల్లలు ఎంతమంది? ఒక బాబు, ఒక పాప. వాళ్ళు ఏం చేస్తుంటారు? చెప్తా. పాప వచ్చి డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు వచ్చి సిఏ చదువుతున్నాడు ఇప్పుడు. సిఏ చదువు. సో ఇందాక ఆ క్వశ్చన్ కట్ చేసా, ఆ క్వశ్చన్ రీటేక్ చేద్దాం. సో నేను చూసి మిమ్మల్ని నాకు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళుగా పరిచయం. ఈ 10 years లో నేను ఎప్పుడే గానీ విసి ప్రసాద్ అన్న పేరు, బట్ మేము ముద్దుగా చిట్టి అన్న పిలుచుకుంటాం. సో చిట్టి అన్నని ఎప్పుడు అంత రగ్గడగా కానీ లేదు ఒక విషయం మీద రియాక్ట్ అయ్యే విధంగా కానీ ఎప్పుడు మేము చూసింది లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఏమైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక వీడియో చూశాను త్రూ ఫేస్బుక్లో. నాయి బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాము అనేసి చిట్టి విసి ప్రసాద్ అన్నప్పుడు నేను ఒక విషయం షాక్ అయ్యా. అసలు అన్నకి రీసెంట్గా ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంది. అసలు ఇలాంటి టైంలో ఎందుకు అన్న ఈ సిచ్యువేషన్
ఈ స్టెప్ తీసుకున్నాడు అనేసి. అసలు ఎందుకన్నా మీరు ఈ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఇన్ని ఏళ్ళు వచ్చి నేను 94 నుంచి ఉన్నాను. ఇంతవరకు మాకు కాంపిటీషన్ అనేది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే కింగ్ మేకర్గా ఉన్నాము. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్నాము. ఇప్పుడు ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎందుకురా మేము ఈ బ్యాకప్ చేసి దీనికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చిన దానికి ఏమనంటే మా యూనిటీ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాలి. ఈ ఫ్రాంచైజీ అనేది వచ్చిన వాళ్ళు వచ్చి ఏమనంటే మాకు చాలా దెబ్బ పడింది. ఈ ఫ్రాంచైజీ ఎవరో ఉండారు, వాళ్ళకి సంబంధమే లేను అసలు ఈ ఫీల్డ్కి. నా సర్వీసు 32 ఏళ్ళు నా అనుభవం. ఇప్పటికి 32 వయసు అనుభవంలో నేను చూసినప్పుడు ఇంతవరకు నాకు ఎవరు కాంపిటీషన్ అనేది లేదు. అప్పట్లో మాకు ప్రైజ్ లిస్ట్ చాలా వరస్ట్గా మా క్యాస్ట్ ని కించపరిచే విధంగా చాలా కించపరుస్తున్నారు. ఈ కించపరిచే వల్ల దీనికి స్టెప్ ఎత్తుకునేందుకే ఉన్నారు. దీనికి ముందు వచ్చి ఫస్ట్ వచ్చి 99లో యాక్చువల్ మా సంఘాన్ని అభివృద్ధి చేసి స్టార్ట్ చేసింది నారాయణ స్వామి అనేసి ఒక అతను ఉన్నారు. 99లో స్టార్ట్ అయింది మా యూనియన్ అనేది. ఆ తర్వాత ఆయన ఉన్నారు, ఒక 10 years ఉన్నారు. దాని తర్వాత యూనియన్ మెయింటెనెన్స్ మా ఫాదర్ వచ్చి ఒక 20 years చేసినాడు. 20 years గా మా ఫాదరే రన్ చేస్తున్నారు. దాని తర్వాత మా ఫాదర్ కూడా సేమ్ ప్రాబ్లం, నాకు వచ్చిన హెల్త్ ఇష్యూ మా ఫాదర్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమంటే ఆయన వల్ల కాలేకుండా, అంటే ఇప్పుడు నేను చేస్తాను ఆయన వల్ల అప్పుడు కాలేని పరిస్థితిలో మా నాయన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అనేది అతను ఉన్నారు, అతనికి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన కూడా చేశారు, కొద్ది ఏళ్ళుగా చేసినాడు. ఆయన కూడా ఏం చేయలేదని లేదు, బట్ ఏమిరంటే స్టిల్ ఎక్కువగా ఎఫెక్టివ్గా ఇప్పుడు మీరు అన్నారు కదా గబాని ఏమన్నా ఈ రోజు చిట్టన్నగా తెలిసినవారు ఇప్పుడు ప్రసాద్గా తెలుస్తున్నారు మీరు అడిగారు కదా. దీనికి కారణం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆయన చేస్తున్నారు, ఏళ్ళు చేశారు. ఆయన ఇప్పుడు ఏమైందంటే పార్టీ పరం అయిపోయింది. ఇది వచ్చి ఏమంటే ఒక యూనియన్ మారలేదు, పార్టీ పరంగా అయిపోయేసి వచ్చి అగైనిస్ట్ అయిపోయింది. ఈ పార్టీ దారి తప్పిపోయిందని మళ్ళీ స్టడీ చేసుకోవాలనేసి మేము వచ్చి మళ్ళీ నాకు ప్రపోజల్ చేసినాం. తర్వాత కూడా ఆయనకే మేము ప్రపోజల్ పెట్టింది, అతనే ఉంటే బాగుంటే పెద్దరికంగా ఉంటేనే ఏ ఒక చిన్న విషయానికి పోలనే, ఒక చిన్న పొలిటీషియన్ పోలన్నా, ఒక దేనికి కానీ పోనా పెద్దరికంగా ఉంటే బాగుంటుందని చూసాము. ఆయన కూడా ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లం అయింది, నాకు హెల్త్ ప్రాబ్లం అయింది. కానీ ఏం లేదంటే ఇంకా దీన్ని ఎత్తుకుని చేసేవాళ్ళు లేరు. చేయాలంటే స్ట్రాంగ్ అయిన వాళ్ళు కావాలి, అనుభవం ఉండాలి. నాకు వచ్చి 30 years గా అనుభవం ఉంది ఫీల్డ్లో. ఎంతో మందిని చూసిన, నా దగ్గర ఎంతో మంది వర్క్ చేసినారు. చిత్తూరులో మాకు కాంపిటీషన్ లేకుండా ఉండింది. ఈ పొద్దు మేమే ఒకరికి కాంపిటీషన్ పోయే మరి అయిపోయినాం మా పరిస్థితి. ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూ ఒక పాయింట్ ఉంది కదా, అసలు ఏం జరిగిందన్న? బాగున్నారు మీరు, సడన్ గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ ఏంటి అసలు? అది నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు. హెల్త్ మరిగా చాలా బాగానే ఉన్నాను. డాక్టర్ పరంగా అడిగితే ఏమంటే ఫ్యామిలీ జీన్ అన్నారు, హార్ట్ అటాక్ జెనెటిక్ ప్రాబ్లం అనేది జెనెటిక్ వల్ల వస్తుంది అన్నారు. బట్ అదే ఫస్ట్ స్టెంట్ పెట్టినారు, తర్వాత ఇంకా 3 వాల్స్ బ్లాక్ ఉన్నాయనేసి బైపాస్ సర్జరీ చేయాలి, ఓపెన్ బైపాస్ చేయాలన్నారు. తర్వాత చేయించుకున్న వచ్చిన తర్వాత మా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడను దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చేయాలి, నేను కొంచెంగా ఇంకా బాగా డెవలప్ చేయాలి. మనకి అగైనిస్ట్ ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రీగా వదిలేసినామంటే వీళ్ళంతా వచ్చి డెవలప్ అంటే మా వాళ్ళకి బతుకు తెరువు లేకుండా వెళ్ళిపోతుంది కదా. ఈ ఓపెన్ బైపాస్ సర్జరీ చేసుకున్నారు, దీనికి ఆల్మోస్ట్ మీరు గట్టిగా అరవకూడదు, చాలా రెస్ట్ లో ఉండాలి. బట్ ఈ యూనియన్ అనేది రన్ చేసేటప్పుడు దాదాపు ఒక 100 మందికి మీరు హెడ్ గా ఉన్నారు. చాలా సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది, చాలా చోట్ల తిరగాల్సి వస్తుంది. మీ హెల్త్ ఎక్కడ మీరు రిస్క్ పెట్టి ఈ పని ఎందుకు చేస్తున్నారు? అదే మా కుల వృత్తిని కించపరుస్తున్నారు. ఈ ఫ్రాంచైజీ వాళ్ళు వచ్చి మా కుల వృత్తిని చాలా డ్యామేజ్ చేస్తున్నారు. అసలు మా కులం అంటే ఒక చావుకు గాని, ఒక పెళ్లికి గాని మేము లేనిది ఏ ఒక వృత్తి, ఒక ఫంక్షన్ జరగదు. ఒక చిన్న బాబు పుట్టినా సరే, ఒక పెళ్లి ఇదైనా సరే, ఒక చావు అయినా సరే మేము తప్పనిసరి మేము లేనిదే ఏ ఒక ప్రోగ్రామ్ అనేది జరగదు. ఇప్పుడు వీళ్ళ ఫ్రాంచైజీ అని వచ్చిన వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు మీ చిన్న సమస్య అన్నా ఏదన్నా మీకు ఫంక్షన్ అంటే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు వచ్చి ఫ్రాంచైజీ వాళ్ళు ఏమన్నా మీరు ఇన్వైట్ చేయగలుగుతారా? వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒక చిన్న బాబుకి గుండుకు తీయాలి, సాంప్రదాయం ప్రకారం అంటే మేము దా చేయాలి, వెంట్రుకలు తీసేది. వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు చేరు. ఇప్పుడు వచ్చి క్యాస్ట్ పరంగా నేను అది చెప్పకూడదు, ఎందుకంటే అదర్ తప్పులేదు, మేము చెప్పొచ్చు. అది ఇప్పుడు వచ్చి చాలా మంది వచ్చేమంటే నార్త్ ఇండియన్స్ అంతా వచ్చేసినారు. నార్త్ ఇండియన్స్ వచ్చి వాళ్ళు వచ్చేమంటే చాలా హిందీ వాళ్ళు చాలా చీప్ గా. ఇప్పుడు యాక్చువల్లీ ఎట్లా అంటే మేము వచ్చి
150 రూపాయలు కటింగ్ చేంజ్ చేస్తామంటే వాడు 99 రూపాయలు చేస్తాడు. ఉమ్, వాడికి ఏం గిట్టుబాటు కాదు అది. ఏమరా అంటే వాడు బతుకు తెరుగు అక్కడ జరుగుబాటు లేకుండా వాడు ఇక్కడికి వచ్చేసాడు. అదే వాడిని తనిగా పిలిచి వాడిని మనము పర్సనల్గా అడిగినామంటే, ఏరా 99 రూపాయలు నువ్వు పర్సనల్గా నీ వృత్తి, మా వృత్తిని వాడు ఎంచుకున్నాడు, దాన్ని మేము గౌరవిస్తాము. ఆ వాడిని తనిగా పిలిచి అడిగినామంటే, మా వృత్తికి నువ్వు గౌరవించి మేము చేసే రేటుకి చేస్తావా, నీ మనస్సాక్షిగా ఉండే రేటుకి చేస్తావా అని అంటే వాడు చేయడు. ఎందుకంటే వాడు అక్కడ బతుకు తెరువు లేని వల్లనే ఇంత దూరం వాడు వచ్చింది. ఇప్పుడు వాడిని చెప్పి ఏం తప్పులేదు. మనం ఏమన్నా అంటే ఈ అదర్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చి వాళ్ళకి వేరే వృత్తే తెలియలేదా? నేను అడిగేది ఏమంటే క్వశ్చన్ అంటే, వేరే వృత్తి తెలియదా వాళ్ళకి? ఈ ఫ్రాంచైజీలు ఎందుకు తీసుకొని మా వాళ్ళని దెబ్బతీస్తా ఉన్నారు? అది మా ఒక సమస్య. ఇవన్నీ చూసిన వల్లే నేను హ్యాండిల్ చేయాలి దీన్ని ఎట్లానా దీనికి కంట్రోల్ తెచ్చుకోవాలనేసి స్టార్ట్ చేసింది. మీ యూనియన్ నేమ్ ఏమన్నా? చిత్తూరు నాయ బ్రాహ్మణ సేవా సంఘం. సేవా సంఘం. ఇప్పుడు ఈ సంఘంలో ఆల్మోస్ట్ ఎంత మంది ఉన్నారు? 220 మంది ఉన్నాం సభ్యులతో చేర్చి. సభ్యులతో 220 మంది. కమిటీ మెంబర్స్ గా? కమిటీ మెంబర్స్ వచ్చి 22 మంది. 22 మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, మున్సిపల్ ఆఫీసెస్కి వెళ్ళారు. సో ఎందుకు ఇన్ని చోట్ల మీరు తిరగాల్సి వచ్చింది? మున్సిపల్ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ కి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇది అప్రూవల్ వచ్చి కార్పొరేట్ సెలూన్స్ అంటే మున్సిపాలిటీ నుంచి అప్రూవల్ అవ్వాలి. అది యాక్చువల్ వచ్చి ఇప్పుడు ఏదైనా మా వాళ్ళు ఏదైనా షాప్స్ పెట్టుకోవాలంటే మా దగ్గర పర్మిషన్స్ లెటర్ తీసుకుంటే వాడు షాప్స్ పెట్టుకోవచ్చు. బట్ ఈ ఫ్రాంచైజీ అంటే ఏమంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా లేదా వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకొని షాప్స్ పెట్టాలి. యాక్చువల్ మేము ఎందుకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిందంటే, ఫస్ట్ మా పర్మిషన్ లేదే మీరు ఇస్తున్నారు పర్మిషన్. ఇప్పుడు మనం ఉండే చిత్తూరు జిల్లాకి 4 సందులు ఉన్నాయి. ఇన్ని ఫ్రాంచైజీ అవసరమే లేదు. ఇవి సరే ఫ్రాంచైజీ ఇచ్చేసినారు, అప్పుడు పట్టించుకోలేని వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు ఇచ్చి ఇంకా పైన ఇవ్వకుండా ఉండాలి. కొత్త ఫ్రాంచైజీ అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు. వాళ్ళని మేమేం చేయలేము, వాళ్ళని వద్దని చెప్పలేదు. మా యూనియన్ రేట్కి కట్టుబడి వాళ్ళని ఉండమంటే ఉండమనాలి, లేదంటే షాప్స్ తీపిచ్చేయాలి. సో ఇప్పుడు మీరు మీ యూనియన్ రేట్లు అన్ని ఫ్రాంచైజీస్ లో అమల్లో ఉందా? లేదు లేదు లేదు. మరి దీనికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్టెప్ ఎత్తాలి. ఇప్పుడు అందువల్ల ఫస్ట్ కమిషనర్ కలిసినాము, కలెక్టర్ని కలిసినాము. కలెక్టర్ కలిసి అర్జీ ఇచ్చినాము. కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇది నేను ఒకటే పరిష్కారం చేయలేను కాబట్టి అందరూ కలిసి మాట్లాడుకుని మీకు సానుకూలంగా ఇది చేస్తామని చెప్పినారు. తర్వాత ఎమ్మెల్యేని కలిసినాము. ఎమ్మెల్యేని కలిసిన తర్వాత ఆయన కూడా చాలా మాకు ఫేవర్ గానే మాట్లాడినారు. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఆయన కూడా మాకు సానుకూలంగా మాకు ఏం సమస్య ఉందని అడిగినారు. అడిగిన తర్వాత మాకు వచ్చి వాళ్ళు షాప్స్ పెట్టుకున్న వల్ల మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టేసినారు కాబట్టి మేము తీయమని చెప్పట్లేదు. అన్ని జిల్లాలు ఏమంటే వాళ్ళు ఫ్రాంచైజీ అన్ని తీసేయాలని పోరాటం చేస్తారు. మేము వాళ్ళు పెట్టుకున్నా తీయమని చెప్పట్లేదు. దాని ఏమనంటే మా రేట్స్కి వాళ్ళని కట్టుబడి చేయమంటారు. ఇంకోటి ఏమనంటే 9949కి రేట్ బోర్డ్స్ అనేది రోడ్లో పెట్టేసినారు వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యాపారం అనేది వచ్చి మనం రేట్ బోర్డ్స్ అనేది చెప్పకూడదు, పబ్లిసిటీ చేసుకోవచ్చు. దానికని లైటింగ్ బోర్డ్స్ పెట్టి చేస్తే ఇప్పుడు ఒక వస్తువు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ చూడండి అంటారు. ఇప్పుడు మన జనాల్లో కూడా తప్పు చెప్పాలి. ఏదంటే బాగా చేసేవాడు ఉన్నాడు, బాగా చేయలేడు ఉంటాడు. అందరూ ఒకే అంటే వృత్తిలో ఒకరే అయిపోతే అప్పుడు ఏముంది విలువ అనేది? మీరు అన్నారు 30 ఏళ్ళుగా చిట్టేనా నాకు తెలుసు అని. 30 ఏళ్ళు నేను మీకు 11 ఏళ్ళుగా తెలుసాను. నేను 30 ఏళ్ళుగా నేను సర్వీస్ చేస్తాను అనేది. నేను ఎందుకు ఇంత నీట్ గా ఉండే సర్వీస్ చేసేవాళ్ళని నువ్వు నాకు 11 ఏళ్ళుగా తెలుసు. నేను నీట్ గా సర్వీస్ చేయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఒక 1 టైం పోయేసి వచ్చిపోయినా చిట్టని ఎవరో షాప్ అని అనుకో ఉంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము పోయి మాట్లాడిన తర్వాత ఆ రేట్ బోర్డ్స్ అంతా తీపిచ్చాలని రిక్వెస్ట్ పెట్టినాము, లెటర్ పెట్టినాము. ఆ రేట్ బోర్డ్స్ అంతా తీపిస్తామనేసి టీపీఓ గారికి ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళ ద్వారా ఒక మనుషుడు వచ్చినాడు, ప్రతి ఒక్క షాప్స్ పోయి చెప్పినాము. తర్వాత కూడా వీళ్ళు దాని మీద స్టెప్ తీసుకోకుండా వాళ్ళు ఏ ఒక రేట్ బోర్డ్స్ అని పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ రిమూవ్ చేసినారు. చిన్న చిన్న లైటింగ్ బోర్డ్స్ ఎక్కడ రిమూవ్ చేయలేదు. అది మెయిన్ ప్రాబ్లం. దీనికి మళ్ళీ మీరు వాళ్ళని కలిసేది ఏదైనా చేశారా? చేయాలి, మళ్ళీ చేయాలి. కలిసి మళ్ళీ దీనికోసం స్టెప్ తీసుకోవాలి. ఆయన ఏం చెప్తారో మళ్ళీ చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే మేము ఏదిగాని చేయాలి. ఏదంటే మా ఇష్టానికి పోయి ఏదిపై దౌర్జన్యం చేయలేము కదా. రేపు ఏదైనా ఒక చిన్న సమస్య అంటే ఎవరు తెరిపోవాలి, మళ్ళీ ఆయన తెరపోవాలి. ఆ సమస్య ఇప్పటికి 2 సార్లు పోయి ఆయన కలిసినాము. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇంకో నెక్స్ట్ మంత్ లో పోయి మళ్ళీ పోయి ఆయన కలుస్తాం. కలిసి తర్వాత ఆయన ఏం చెప్తారు చూసి దాని తర్వాత ఏం చేయాలనేది ప్లాన్ చేస్తామని ఉన్నాము. అన్న, మీ వృత్తిలో ఇప్పుడు ఫ్రాంచైజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టి ఫ్రాంచైజ్ పెట్టుకుని వెళ్తుంటారు. సో ఇక్కడ మీ వృత్తిలో కూడా కానీ కొంతమంది ఒక రకానికి మోసాదు డబ్బులు ఉన్నప్పుడు కొంచెం బాగా పెట్టుకుంటారు. మరి
ఇంకా కొంచెం డౌన్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ స్తోమతకి వాళ్ళ షాప్స్ అనేది రన్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ వల్ల ఇప్పుడున్న జనరేషన్స్ కూడా అంబియన్స్ అంటూ అంబియన్స్ వైపు పరిగెత్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి బిజినెస్ చాలా తగ్గిపోయింది ఆల్మోస్ట్. సో మీ యూనియన్ లో ఉన్న మెంబర్స్ కి మీరు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటే, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మా యూనియన్లో ఉండే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఏ ఒక హెల్ప్ కావాలన్నా గవర్నమెంట్ తరఫున మేము అన్ని పోరాడుతున్నాం. ఇప్పుడు ఏమంటే ఈ కిట్స్ అన్ని వస్తాయి మాకు, మా యూనియన్ తరఫున వచ్చి కిట్స్ అన్ని వస్తాయి. చిన్న చిన్న షాప్స్ కంతా వచ్చి కిట్స్ ఇస్తారు, లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఒకటోటిగా స్టెప్. నేను వచ్చి ఇప్పుడేమో ఒక 3 months ఏమో అవుతాను నేను స్టెప్ తీసుకుని. 3 months లో ఇంతవరకు వచ్చి మా యూనియన్ అనేది ఒక ఐడి కార్డు లేదు. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు చేపించాను. ప్రతి ఒక్కరికి 210 numbers ఐడి కార్డ్ చేపించినాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమైనా అంటే రెడ్ బోర్డ్ అనేది వచ్చి ప్రతి ఒక్క షాప్స్ లో రెడ్ బోర్డ్స్ అనేది లేవు. మా షాప్స్ కి వచ్చి రెడ్ బోర్డ్స్ అనేది వచ్చి 5 years ఒకసారి మేము రెడ్ బోర్డ్స్ చేంజ్ చేస్తాం. అంటే ఎక్కువ ప్రైజ్ ఏం పెంచాం, 10 రూపాయలు 20 రూపాయలే పెంచుతాం 5 years ఒకసారి. అట్లా పెంచుకొని అది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమైనా అంటే ఇవేదా మాకు ఈ ఫ్రాంచైజీగా చాలా ఇబ్బంది వస్తుంది. దానికి కొంచెంగానే మాకు కట్టుబడి అయిందంటే చాలా కొద్దిగా రిలీఫ్ అవుతుంది. ఇంతవరకు మా కాంపిటీషన్ లేదు, 20 ఏళ్ళుగా మా కాంపిటీషన్ లేదు. ఈ మధ్యలో వీళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా డ్యామేజ్ అయిపోయింది మాది. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, ప్రజలు కూడా ఆలోచించాలి ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 50 రూపాయలకి డీటాన్ ఇస్తాను, నిజంగా 50 రూపాయలు డీటాన్ వస్తుందా? అది చాలా తప్పైన విషయం. నిజంగా 50 రూపాయలు డీటాన్ వస్తుందంటే ప్రతి ఒక్కరు డీటాన్ చేసుకోవచ్చు. కానీ అది డీటాన్ అనేది యాక్చువల్ వచ్చి డీటాన్ అంటేనే వాడు చేసే ఓనర్కి తెలియదు. అది ఇప్పుడు ఫ్రాంచైజీ ఓనర్కి ఏం తెలుసు, డబ్బు తీసుకునేం తెలుసు, స్టాఫ్కి ఏం తెలుసు, వాటికి డీటాన్ అంటాడు. మనము కస్టమర్ని అట్రాక్ట్ కోసమే దీన్ని చేస్తాడే కానీ కరెక్ట్ అయిన డీటాన్ అనేది కానీ డీసెంట్ అయిన వర్క్ అనేది కానీ వాళ్ళ దగ్గర ఉండదు. ఏ ప్రోడక్ట్స్ అనేది యాక్చువల్లీ మీరే పోనీ షాప్ కి మీరు ఏ ప్రోడక్ట్ వాడతారని చెప్తాడు వాడు, చెప్పరు, మీరు అడగరు. ఏంటంటే ఏదో పోతారు మనకి తక్కువ చేస్తున్నారు, అందరినీ చెప్పలేను అమ్మారని. కొందరు ఉన్నారు ఏదో తక్కువ చేస్తారు, మనం పోయి చేసుకుంటాం అక్కడ బాగుంటుందని పోతారు, ఏసీ ఉంటుంది చాలా బాగుంటుందని దానికోసం వెళ్తారు. వీళ్ళు ఏ ప్రోడక్ట్ వాడతారు ఏమనేసి మనకు తెలీదు. వాడు స్టైల్ గా చిన్న చిన్న కప్స్ లో వేసుకొస్తాడు, వేసుకుని వచ్చి అప్లై చేస్తాడు. వాడు ఏం వేసినా నీకు తెలుసా? నువ్వు అడుగుతావా? నువ్వు అడగవు. ఏమని అడుగుతావు? అందేరా ఎంత మనీ ఎంత అని అడుగుతావు. ఇంత అంటే ఓకే రైట్ ఇంత అంటేనే. కానీ వాడు ఏం ప్రోడక్ట్ వాడతాడు ఏమనేది మనకు తెలియదు. ఏసీలో 5 నిమిషాలు ఆ టైంకి మనం రిలాక్స్ అవ్వాలి, ఆ టైంకి ఫ్రెష్నెస్ కావాలి మనకి. దాని తర్వాత ఏం ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనేసి ఆలోచిస్తాను. ప్రాబ్లమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు వచ్చింది కానీ చిన్న చిన్న షాప్స్ ఇన్ని ఏళ్ళుగా ఏ ఒక చిన్న షాప్స్ లో లేవు. ఎక్కడ మీకు తెలిసి నువ్వు కూడా చాలా ఏళ్ళుగా చేసుకుంటావు, ఏ షాప్స్ లో కానీ ఎక్కడ కానీ ఇటువంటి నీకు తెలిసే అనుభవం ఎక్కడ ఉండదు. బట్ ఇప్పుడు వచ్చే ఫ్రాంచైజీలో వచ్చి వాడు ఏమన్నా అంటే ఎట్లా ఉంటాడు ఏమన్నా, వాడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఒక్క వేసుకుంటాడు, లోపల వేసుకుంటాడు, లేదు బయట వేసుకుంటాడు, తింటాడు, మూస్తాడు, అట్లే వస్తాడు, అట్లే మూతికాడు, సిగరెట్ తాతాడు, అట్లే వచ్చి చేయి పెట్టి చేస్తాడు. అంటే మా వాళ్ళు చేయలేదని నేను చెప్పట్లేదు. మా వాళ్ళు దానికి ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుని దాని అనేది పద్ధతిగా చేస్తారు. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చే, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాము, 2 హోటల్ ఉంది, మంచి హోటల్ ఉంది, చిన్న హోటల్, అంతా ఒకే ఇడ్లీయే, కానీ క్వాంటిటీ అనేది మారుతుంది కదా, క్వాలిటీ ఉంటుంది కదా, దాని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా మెయింటెనెన్స్ అన్ని పెద్ద హోటల్స్ అవుతాయి కదా. ఇంకోటన్నా, ఇప్పుడు మీ సంఘానికి ఏదైనా ఒక మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్నా మీకు ఆ భవనం అనేది ఏదైనా ఉందా? దాన్ని కూడా అప్లై చేసినాము. కమ్యూనిటీ హాల్ కావాలని అడిగినాము ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడే సైన్ చేసి మీకు ప్లేస్ గానీ ఉందంటే భూమి పూజ ఈ రోజు యాక్చువల్ పోయి చేరిన రోజే మాకు అలాట్ చేసినారు. మీరు ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చూసుకోండి, నేను 1 lakh ఇస్తాను మీకు. సూపర్. ఆయన 1 lakh ఇస్తామన్నారు. బట్ ఏమన్నా అంటే మేము చూపించిన జాగా వచ్చి మున్సిపాలిటీలో వచ్చి స్కూల్ కి అప్రూవల్ అంటది. ఇప్పుడు మాకేమన్నా అంటే వచ్చి డికేటీ ల్యాండ్స్ ఎత్తుకుతున్నాం, ఇక్కడే మురకంపట్టు దగ్గర చూస్తున్నాం మేము. యాక్చువల్లీ దాని సెర్చ్ లో ఉన్నాము. ఎమ్మెల్యే గారు మాకు పర్మిషన్ ఇచ్చేసినాడు, లెటర్ ఇచ్చేసినాడు, తీసుకోమని మీకు చేసుకోమని. కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పేసినారు. ఇప్పుడు ఏం రావాలంటే సైట్ ప్రాబ్లం మాకు. సైట్ ఉంటే మాకు నిర్మాణం భూమి పూజకి 1 lakh ఎమ్మెల్యే గారు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మేమేం అడిగినా గానీ ఇది లేదు అనేట్లేదు. సో ఎమ్మెల్యే గురించి ఒక టాపిక్ అడుగుదాం. ఇంతకు ముందు మీరు ఇప్పుడు 30 ఏళ్ళు మీ సర్వీస్ లో కానీ మీ ఓవరాల్ మీ చిన్నప్పటి నుంచి చూసిన ఎమ్మెల్యేలో కంపేర్ టు ప్రీవియస్ ఎమ్మెల్యేస్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యే మీరు కంపేర్ చేయగలిగితే ఈయన ఎంతవరకు బెస్ట్ అంటారు?
100% బెస్ట్ ఈయన. 100%. అంటే ఇంతకుముందు ఈయనలాగా ఎవరన్నా ఉన్నారా ఉన్నారు చిత్తూరులో ఇంత చిత్తూరులో. అభివృద్ధి చేసేలాగా? అంటే బట్ ఏమనంటే కమాండింగ్ చేసే అతను ఉన్నారు. ఉమ్, కమాండింగ్ చేశారంటే మీకే తెలుసుంటది. ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక అతను, ఉమ్, ఆయన కమాండింగ్ చేస్తున్నారు. ఎప్పుడంటే ఆయన ఫీల్డ్ లో కూడా నేను వర్క్ చేసినాను. ఉమ్, మా ఫాదర్ ఉన్నప్పుడు నేను మా ఫాదర్తో ఆయనతో వెళ్తూ వస్తున్నాను. అప్పుడు ఉమ్, ఇది నాకు ఒక రోజు 2 రోజుల అనుభవం కాదు, నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ళ అనుభవం మా ఈయన దీనికి నాకు అనుభవం. ఉమ్, ఎందుకంటే మా ఫాదర్ ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు అవంతా చూసుకునేది. వాళ్ళు ప్రెసిడెంట్లు వాళ్ళంతా వస్తా అన్నప్పుడు, కలుస్తా అన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి, అప్పుడు నేను ఎమ్మెల్యే వచ్చి మా షాప్కే వస్తారు ఆయన. ఓకే. ఆయన డౌన్ దిగినారనుకో, కల్పనాబాద్ డౌన్ దిగి నేరుగా మన షాప్కి వచ్చి కూర్చుంటారు. 10 నిమిషాలు షాప్లో వచ్చి కూర్చొని నాతో మాట్లాడతాడు. ఉమ్, ఏం రా, ఎట్లా పెట్టుకున్నావు షాపు, ఎట్లా ఉంది, ఏమి ఉమ్, ఎట్లా చేయాలి ఉమ్, అనేసి మాతో కలిసి మాట్లాడుతాను ఎమ్మెల్యే. ఉమ్. అంత అంత క్లోజ్ గా ఉన్నారు, అంత క్లోజ్ గా ఉన్నారు. బట్ ఇంకోటి ఏమనంటే నేను కార్పొరేటర్ గా పోటీ చేసిన మా నాయన వచ్చి 2 times గా, మా మదర్ వచ్చి కౌన్సిలర్ గా ఉన్నారు, ఉమ్, మా ఫాదర్ వచ్చి 1 time కౌన్సిలర్ గా ఉన్నారు. తర్వాత కడారి మోహన్ అన్నతో గ్రూప్ వచ్చినప్పుడు 2014లో నేను కార్పొరేటర్ గా కన్సల్ట్ కార్పొరేట్ గా కన్సిడర్ చేశారు. చేసినాను. గెలిచారా అంటే? లేదు, ఉమ్, ఒక 3 ఓట్లు పోయింది నాది. 3 ఓట్ల తేడా. 3 ఓట్ల తేడాతో నాది పోయింది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు, మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్స్ రాబోతుంది, ఏమన్నా అలాంటి ఆలోచన ఉందా? ఇప్పటికీ అలాంటి ఏం ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను స్టడీ చేసుకోవాలి. ఉమ్, మా ఈయన స్టడీ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ దేనికన్నా వెళ్ళగలనేసి ఒక ఆలోచనలో ఉమ్. ఏది చేయట్లేదు ఇప్పటికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ ఊరిని అభివృద్ధి చేయాలని చాలా పనులు చేస్తున్నారు. మీరు మీ గురించి నాకు తెలిసిగా మీరు ఇప్పుడు ఒక బిగ్ స్టెప్ తీసుకొని మీ సంఘానికి, మీ ప్రజలకి, మీ ఉన్న మీ యూనియన్ మెంబర్స్ అందరికీ ఏదో ఒక మంచి చేయాలనేసి నడుము బిగించారు. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీరు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కమ్యూనిటీ హాల్ కూడా మీరు రిక్వెస్ట్ ఆల్రెడీ అర్జీ పెట్టేస్తున్నారు. పెట్టినాము. తొందరలో కమ్యూనిటీ హాల్ అది కూడా ల్యాండ్ అయిపోతుంది. దొరికిందంటే మనకి ఆల్మోస్ట్ భూమి పూజ ల్యాండ్ కూడా అయిపోతుంది. చూసాం, ఇదే మురకం బోర్డులోనే చూస్తా ఉన్నాము. ఉమ్, కార్పొరేటర్ గారితో కూడా కలిసాము, ఉమ్, శ్రీకాంత్ అన్నతో కలిసాము, మాట్లాడినాము. ఉమ్, ఏదో ఆయన చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆయన ఏదో వర్క్ మీద ఉన్నారు, ఉమ్, ఆయన కూడా చేసామని మాట ఇచ్చినారు. ఉమ్, ఇంకొకటి ఏమంటే పోయిన మంత్ 20కి మా స్టేట్ ప్రెసిడెంట్ ని రప్పించింది నేను చిత్తూరుకి. అవును చూసాము. స్టేట్ ప్రెసిడెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మేము చేసే యాక్టివిటీకి వచ్చి ఆయన ఇంప్రెస్ అయ్యి మా దగ్గరికి వచ్చాడు. యాక్చువల్ వచ్చి మేము పోయి అతన్ని కలియాలి, స్టేట్ ప్రెసిడెంట్ పై మేము కలియాలి. మేము చేసే యాక్టివిటీలు బాగుందనేసి ఎవరు ఏమి ఇంత ఇదిగా చేస్తా ఉన్నారు, వాళ్ళని మనం కలుస్తామనేసి ఆయన మా దగ్గరికి వచ్చి ఒక బర్నింగ్ టాపిక్ లాగా ఆల్ ఆఫ్ సడన్ ఒక బౌన్స్ అయ్యారు చిట్టి అన్న. ఆ ఇంపాక్ట్ స్టేట్ వర్క్ అతను వచ్చారు. వచ్చి మనతో ఫస్ట్ షాప్ లో వచ్చి మనతో కలిసారు. తర్వాత ఒక మీటింగ్ మారు అరేంజ్ చేసి ఆయన్ని రప్పించి ఇదే మురకంపట్లోనే జీవీజీ కళ్యాణ మండపంలోనే లాస్ట్ మంత్ 25కి మీటింగ్ అరేంజ్ చేసినాం. అందరికి 200 numbers కి ఫుడ్ అరేంజ్ చేసినాము. అన్ని అరేంజ్ చేసి స్టేట్ ప్రెసిడెంట్ రప్పించి ఆయన ద్వారా ఏమున్నాయి, ఏమో మాకు కావాల్సి ఉన్నాయి ఇంకా పైన అవిటంతా ప్లాన్ చేసుకుని ఆయనతో మాట్లాడి పంపించినాం. ఇప్పుడు ప్రతి ఒక్క కమిటీ కానీ ఒక వర్కర్స్ అసోసియేషన్స్ వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ల్యాండ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ వృత్తిలో చాలా మందికి సొంత ఇల్లు అనేది లేకుండా ఉంటుంది. కనీసం వాళ్ళకి సొంత జాగాలు కూడా కానీ లైక్ ఇందిరమ్మ కాలనీ అనొచ్చు, లేదా చంద్ర లైక్ ప్రశాంత్ నగర్ కాలనీస్ ఇలాంటి కాలనీస్ ఉన్నాయి కదా, అలాంటి కాలనీ ఇల్లు కూడా లేని చాలా మంది ఉన్నారు. సో మీ కమిటీ ద్వారా మీరు మీ మెంబర్స్ కి అలా ఇల్లు పట్టాలేదా మీరు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయా? కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చి గ్యాదర్ చేస్తున్నాం, ఎవరెవరికి ఇల్లు లేదు, ఏమి వాళ్ళకి ఇంకా ఏం కావాల్సి వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ తరపున ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఫస్ట్ అలాట్ చేసి, తర్వాత వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది లేకుండా హౌసెస్, దీనికోసం ఫస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మంత్ పోయి కలియాలని చెప్తుంది కదా, నెక్స్ట్ మంత్ పోయి కలిసిన తర్వాత ఇవన్నీ ఎమ్మెల్యే గారి దగ్గర రిక్వెస్ట్ గా పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ రిక్వెస్ట్ నా చిట్టిన మీరు మీ నాయకత్వంలో ఈ నాయ బ్రహ్మ సంఘాన్ని బాగా నడిపిస్తున్నారు. మేము చూస్తున్నాం, చాలా విజువల్స్ లైవ్ లో కనిపిస్తుంది. మీరు మాటల కన్నా నాకు లైవ్ లోనే ఎక్కువ నేను చూస్తాను. సో ఇప్పుడు మీరున్నారు ఓకే, అంటే మీ ముందు సంఘం మునింది, అప్పుడు ప్రెసిడెంట్స్ ఉన్నారు, కానీ ఇంత యాక్టివ్ గా కానీ ఇంత ప్రొయాక్టివ్ గా లైక్ ఒక సమస్య మీద ఇంత గట్టిగా పోరాడలేదు. మాట్లాడుండొచ్చు, మాట్లాడలేదని చెప్పట్లేదు, కానీ ఇంత బలంగా కూర్చొని ఆ సమస్య తెగే వరకు ఇంత గట్టిగా నడుము బిగించలేదు. ఇప్పుడు మీరున్నారు సరే, ఒకవేళ రేపు కొన్ని అనేవారు కాలంలో మీరు మారచ్చు, లేదు మీ స్థాయిలోకి వేరే ఎవరైనా రావచ్చు, అప్పటికి ఇది ఇలాగే కొనసాగుతుందా, లేదు ఏదో ఒక కిరీటం లాగా ఇలా ఎగిసి ఆగిపోతుందా? ఇది చరిత్ర ఉన్నంత వరకు ఉంటుంది. ఇది దీనికి ముగింపు అనేది లేదు. ఇది నాలాంటి వాడు వచ్చి 1000 మంది దీంట్లో రాగలుగుతారు. ఇప్పుడు
నేను ఒకటని కాదు, నేను ఇప్పుడు ఒకటి లేచిన వల్ల ఇప్పుడు వచ్చి చాలా మందికి వచ్చి ఒక ఎంకరేజ్గా అయినా నేను. ఓ ఈ అన్న అందరూ ఉన్నారు, మీరు చెప్పినారు ఇప్పుడు అందరూ ఉన్నారు, ఏదో చేసినారు, ఎవరు చేయలేదని చెప్పలేదు, ఎవరు చేయకుండా ఏం లేదు, అందరూ చేసినారు. కానీ ఇంత స్ట్రెయిన్ చేసుకొని ఇంత సర్జరీ కూడా నేను ఇంత స్ట్రెయిన్ చేసి చేస్తాను ఎందుకురా అంటే, మాకు కమిటీ అనే స్ట్రాంగ్ అవ్వాలి చాలా. ఇది ఎప్పటికీ ఫ్యూచర్ లో మాకంటూ ఒక అతను ఉన్నారు, నారాయణ స్వామి అనే ఒక అతను ఉన్నారు. ఆయన పేరు ఈ రోజు కూడా ఎందుకు చెప్తానంటే, ఆయన అంత గుడ్ విల్ గా చేసినాడు కాబట్టి ఈ బుద్ధ ఆయన పేరు నేను చెప్తున్నాను. ఇదే మరి ఫ్యూచర్ లో నా పేరు చెప్పుకోవాలి. చిట్టి అనే అతను, ప్రసాద్ అనే అతను ఉంటారు, ఆయన ఉన్నారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ మార్చి చేసినాడు అనేసి నా తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పుకోవాలి. ఖచ్చితంగా దానికోసమే ఆ స్థాయికి పోవాలనేసి నేను చాలా ఇది తీస్తాను. సూపర్ అన్న, థ్యాంక్స్ మా ఇన్వైట్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ వచ్చినందుకు. చాలా మీరు తీసుకునే స్టెప్ ఇంకా ముందుకెళ్ళి ఇంతవరకు రిజల్ట్ వరకు చాలా ప్రయత్నించారు, మీరు ఆల్రెడీ రిజల్ట్ తో ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద రిజల్ట్స్ రావాలి. ఈ సంఘం ద్వారా మీ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ లబ్ధి పొందాలని కోరుతున్నాను. మీరు ఈ సెషన్ గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ శ్రీకాంత్, బాయ్.